గురుభ్యో నమః. ఇప్పుడు మనం శివధనస్సు గురించి అలాగే సీతాదేవి జననం గురించి తెలుసుకుందాం. ఇలా ఉండగా నేను ఒకనాడు జనక మహారాజు చెప్తున్నారు. ఇది ఇలా ఉండగా నేను ఒకనాడు యజ్ఞం చేయదలచి భూమిని దున్నుతూ ఉండగా ఈ నాగలిని భూమిలోనికి పోనిస్తే దానిని పైకి తీస్తూ ఉండగా భూమిలోంచి ఒక బాలిక బయటకు వచ్చింది. తాను నాకు సంతానం లేని కారణంగా అలా భూమి నుండి ఉద్భవించిన బాలికను, అయోనిజగా వచ్చిన ఆ బాలికను భూజాతను నేను నాకు కుమార్తెగా స్వీకరించాను. నాగేటి చాలున్న దొరికింది కనుక ఆమెకు సీత అని నామకరణం చేశాం. సీత చాలా అందగత్తె, మూర్తీభవించిన లక్ష్మీ స్వరూపమే ఆమె. ఆమె అందచందాలకు లోకంలో ఎవరూ సాటిరారు. అంతేకాక ఆమె మహాబలశాలి కూడా. నాకు ఎలా తెలిసింది అంటే, మా పూజామందిరంలో ఉన్న శివధనస్సు చాలా శక్తివంతమైనది. ఎంతోమంది బలాఢ్యులు కలిసి దానిని తేలేరు. అటువంటి శివధనస్సుని సీత తాను ఒక్క చేత్తోనే కదపగలిగింది. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. అది ఏమిటంటే, అయోనిజ అయిన ఇంత అందగత్తె శక్తిశాలి అయిన సీతకు వివాహం చేయడానికి వరుడిని ఎలా తేవడమా అనే సమస్య నాకు ఉండేది. అప్పుడు నేను ఇలా తలచాను. ఎవరైతే ఈ శివధనస్సును ఎత్తి అల్లెత్రాటిని దానికి ముడివేస్తారో వారికే నా కుమార్తె అయిన ఈ సీతను ఇచ్చి వివాహం చేస్తాను. ఈమె వీర్యశుల్క అని ప్రకటిస్తానని అనుకున్నాను. అందుకుగాను ఎంతోమంది దేవదానవ యక్ష కిన్నెర గంధర్వ కింపురుషులు వచ్చి ఇది ఎత్తలేక వెనుదిరిగి వారంతా ఒకే మాటుగా నాపైకి యుద్ధానికి కూడా వచ్చారు. వారితో కొన్నాళ్ళు యుద్ధం చేసి వదిలేశాను. ఇంతలో మీరు వచ్చారు. ఈ రామునికి ఆ ధనస్సు తప్పక చూపిస్తాను. ఒకవేళ శివధనస్సు ఇతను ఎక్కుపెడితే నా కుమార్తె సీతను ఈయనకు ఇచ్చి పెళ్లి చేస్తాను అని ఎవరక్కడ వెళ్ళి శివధనస్సును తీసుకురండి అని ఆజ్ఞాపిస్తాడు. 5,000 మంది పొడుగురలైన వారు చక్రాలతో ఉన్న శివధనస్సు పెట్టెను తోసుకు వస్తారు. అప్పుడు రాముడు వారిని చూసి ఆశ్చర్యపోతాడు. ఇంతలో విశ్వామిత్ర మహర్షి రాముని వైపు చూసి, రామా, వెళ్ళు, ఆ శివధనస్సును ఎక్కుపెట్టు అని అనగానే రాముడు ముందుగా గురువుగారికి పాదపద్మములకు నమస్కరించి సభలో ఉన్న పెద్దలకు సభా నమస్కారం చేసి శివధనస్సు వద్దకు వెళ్ళి మనస్సులో ఆ పరమేశ్వరుని తలుచుకొని శివధనస్సుకు నమస్కరించి కుడి చేత్తో ధనస్సును పైకి తీసి ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో అల్లెత్రాటిని లాగి కట్టేసరికి ఒక విధమైన ఝంకారం వస్తుంది. అది విని సభలోని వారంతా ఆశ్చర్యపోయి అటు చూస్తారు. ధనస్సు నుండి వచ్చిన ఆ శబ్దానికి అందరూ జై జయధ్వానాలు చేస్తారు. అది చూసి సీత మనస్సులో చెప్పలేని ఆనందం కలుగుతుంది. వెంటనే జనకుడు వచ్చి, రామా, ఈమె సీత నా కుమార్తె, ఈమెను నీకిచ్చి వివాహం చేస్తాను అని అనగానే రాముడు, మా గురువుగారిని మా తండ్రి గారిని సంప్రదించండి అని సవినయముగా తెలియజేస్తాడు. ఆ మాటలు విని జనక మహారాజు ఇలా అనుకుంటాడు. ఇంత వినయ విధేయతలు, రూపలావణ్యాలు, శక్తియుక్తులు ఉన్న ఈతడు ఈ భూమి మీద ధర్మం నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువే మానవావతారం ఎత్తి గర్భవాసం చేసి నరుడిగా వచ్చి ఈ అయోనిజ అయిన నా కుమార్తెను పెండ్లాడడానికి వచ్చాడు అని అనుకొని, మహాముని, నాకు సీతతో కూడా ఊర్మిళ అనే ఇంకొక కుమార్తె కూడా ఉంది. ఆమెను లక్ష్మణునికి ఇచ్చి మరియు నా తమ్ముడైన కుశధ్వజుని కుమార్తెలు మాండవిక, శృతకీర్తి వారిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఈ 4 పెళ్ళిళ్ళు ఇక్కడే చేస్తాను అని అంటారు. విశ్వామిత్ర మహర్షి అంటారు, రాజా, వెంటనే ఈ శుభ సమాచారం తెలియచేస్తూ వేగిరం వెళ్లే దూతలను అయోధ్యకు పంపండి. దశరథ మహారాజుకు తెలియచేయండి. వారిని వెంటనే మిథిలకు రమ్మనండి. జనక మహారాజు కుమార్తెలతో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహములు నిశ్చయం అయ్యాయి. అందుకు రాజా, మీరు మీ పురోహితులు, మంత్రులు, పుత్రులను తోడుకొని రావలెను. అది విని జనకుడు తన దూతలను సత్వరము అయోధ్యకు పంపించాడు. విదేహ దూతలు అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజు సవదీరి ఉండగా దూతలు మహారాజుకు జయము అని పలుకగా దశరథ మహారాజు అడుగుతాడు, ఎవరు మీరు తెచ్చిన సమాచారం ఏమిటి అని అడుగగా దూతలు జనక మహారాజు చెప్పినది సవివరంగా తెలియచేస్తారు. అది విని దశరథ మహారాజు వంశగురువు అయిన వశిష్ఠుల వారిని అడుగుతారు.
అప్పుడు వశిష్ఠుల వారు ఇలా అంటారు: విశ్వామిత్రుల వారు దగ్గర ఉండి పంపించిన సమాచారం ఇది, దానిని మనం తప్పక అంగీకరించవలెను అని అనగా, దశరథ మహారాజు గురువులు, మంత్రులు, భరత శత్రుఘ్నులతో సైన్యంతో బయలుదేరి 4 రోజులు ప్రయాణించి జనకపురికి చేరుకుంటారు. ఇక్ష్వాకు వంశంలో ఆచారం ఏమిటంటే కుమారుల వివాహానికి ఆడవారు వెళ్ళకూడదు. ఆ కారణంగా కౌసల్య, సుమిత్ర, కైకేయి జనకపురికి వెళ్ళలేదు. జనక మహారాజు అయోధ్య నుండి వచ్చిన దశరథ మహారాజు గారికి ఎదురేగి వారిని సాదరముగా ఆహ్వానించి కుశల ప్రశ్నలు వేసి అర్ఘ్యపాద్యాది సత్కారములు చేసి వారందరూ విశ్రమించిన పిదప రామలక్ష్మణులతో సహా విశ్వామిత్ర మహర్షిని రావించి రాముడు శివధనస్సును ఎక్కుపెట్టిన విషయం చెప్పి తన కుమార్తె అయోనిజ అయిన జనకనందిని రామునికి ఇచ్చి వివాహం చేయదలుచుకున్న సంగతి వివరిస్తారు. ఇంతలో విశ్వామిత్ర మహర్షి రాగానే దశరథ మహారాజు ఎదురు వెళ్ళి సాంజలిగా నమస్కారము చేసి రామలక్ష్మణులను చూసి సంతోషిస్తారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఒకరినొకరు నమస్కరించుకొని కుశల ప్రశ్నలు వేసుకుంటారు. రామలక్ష్మణులు తమ కులగురువైన వశిష్ఠుల వారిని సాష్టాంగ నమస్కారము చేస్తారు. దశరథ మహారాజు ఇలా అనుకుంటారు: రామలక్ష్మణులను విశ్వామిత్రుల వారితో పంపడం వలన వారు అన్ని అస్త్రశస్త్ర విద్యలలో ఆరితేరిన వారై మహర్షి చెక్కిన శిల్పము వలె మలచబడి కళ్యాణరామునిగా తన ముందు నిలుచున్న రామలక్ష్మణులను చూసి విశ్వామిత్రుల వారికి తన యొక్క కృతజ్ఞతలను తెలియచేసుకుంటారు.